హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నటి బ్రోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ రోజు మళ్ళీ ఒక లాంగ్ లెంత్ వీడియో తీద్దామని అనుకున్నాను. ఏంటంటే మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. ఏం స్పెషల్ ఏం లేదు, జస్ట్ అత్తమ్మ కాల్ చేసి ఇంటికి రండి అని చెప్తే ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని మా హస్బెండ్ ఆఫీస్ వెళ్ళిపోయిన తర్వాత నేను పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేసినాను. ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అవుతుంది ఈవినింగ్. అయినా కానీ ఫుల్ ఎండగా ఉంది. సో నిన్నటి నుంచి కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు యాజ్ యూజువల్ ఎండ అట్లనే ఉందన్నమాట. సో ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ ఇంకా 10 days ఉన్నాయి కదా. సో మా అత్తమ్మ కాల్ చేసి రా ఇంట్లో ఏం చేస్తావు వచ్చేయని చెప్తే ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసినాను. సో మా అత్తమ్మ వచ్చేసి పిల్లల్ని అడిగినారనమాట, ఏం తింటారు, ఏం తినాలనిపిస్తుంది అని అడిగితే ఇంకా మా పిల్లలు వచ్చేసి చికెన్ బిర్యానీ అని చెప్పినారు. సో ఇంకా అదే ప్రిపరేషన్స్ లో ఉన్నారనమాట. మా అత్తయ్య ఇప్పుడే మంచిగా చల్లగా మ్యాంగో షేక్ చేసి ఇచ్చినారు. మేమైతే తాగి ఇంకా పైకి వచ్చినాను. సో ఇప్పుడు కిందికి వెళ్ళి చికెన్ క్లీనింగ్ అవన్నీ చూసుకోవాలి. కొంచెం మా అత్తమ్మకి హెల్ప్ చేస్తాను, తను చేయనియదు బట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మా అత్తమ్మ చేసే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసినాను. లైక్ నేను వచ్చేసి బాస్మతి రైస్ యూజ్ చేస్తాను, ఎప్పుడు చేసినా కానీ బాస్మతి తోటే చేస్తాను. మా హస్బెండ్కి అట్లా ఇష్టం. అండ్ ఇంకా మా అత్తమ్మ వచ్చేసి నార్మల్ ఇంట్లో వాడే రైస్ ఉంటాయి కదా, సోనా మసూరి, సో దాంతో చేస్తారనమాట. ఇంకా చాలా చాలా టేస్టీగా, లైక్ సింపుల్ గా ఉంటుంది అండ్ హెవీ ఫీల్ ఉండదు అనమాట, లైట్ గా ఉంటుంది. సో అందుకే ఇంకా నేను కూడా ఎప్పుడు చూడలేదు ఆ ప్రాసెస్ మొత్తం. సో ఈ రోజు నేను కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది అండ్ మీకు కూడా నేర్పించినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో తీద్దామని అనుకున్నాను. సో అదే మీకు ఈరోజు నేను చికెన్ బిర్యానీ, మా అత్తమ్మ స్టైల్లో స్పెషల్ చికెన్ బిర్యానీ నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట రెసిపీ. సో చూడండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు ఇంతవరకు అంటే చేసుకోండి. సో ఇప్పుడు నేను కిందికి వెళ్తాను, కిందికి వెళ్ళినాక ఏం చేస్తాను అనేది మీతో చూపిస్తాను. ఓకేనా? బాయ్ లక్కీ. ఇంకా కిందకి వెళ్ళాలి, అసలు వేడికి అవ్వట్లేదు అనమాట. ఓ మా లక్కీ దేఖ్కే कितना धूप है. हाँ సో మా అత్తమ్మ వచ్చేసి హిందీలో చెప్తారు, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు. ఇప్పుడు వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నారనమాట. అప్పటి నుంచి జింజర్ గార్లిక్ సాఫ్ చేయడం అవన్నీ అయినాయి. సో కొంచెం రెస్ట్ తీసుకున్నాక వీడియో షేర్ చేస్తా అని చెప్తున్నారు. ఇప్పుడే చికెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకిప్పుడు మా అత్తమ్మ అద్రక్ లసన్ క్లీనింగ్ అద్రక్ లసన్ కూడా క్లీన్ చేసేసినాము. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెష్గా బిర్యానీలో వేయచ్చు అని చెప్పేసి ఇప్పుడే దాన్ని గ్రైండ్ చేస్తున్నారు. మా పిల్లలు ఏమో ఫోన్లో ఉన్నారు, హోంవర్క్ చేసుకోమంటే ఇంకా చేసుకోవట్లేదు. సో ఇంకెప్పుడు ఫస్ట్ చికెన్ క్లీన్ చేసుకున్నాక అందులో మంచిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది వచ్చేసి 1.5 kg అయినా మమ్మీ, 1.5 kg చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్, మిర్చి, ఇంకా మీరు ఎట్లా మీ టేస్ట్కి తగ్గట్టు మిర్చి, నెక్స్ట్ హల్దీ, సాల్ట్, క్యా హువా. ఇప్పుడు లెమన్, మిర్చి, నింబు. మీకు కావాలంటే ఇవన్నీ గ్రైండ్ కూడా చేయొచ్చు. पीस भी सकते हैं. हाँ वही मैं ऐसे ही डालती हूँ. पुदीना, हरा धनिया और ये लिक्विड हो जाता होगा ना? नहीं होता, दही अगर डाल के पीसो तो लिक्विड हो जाता. ఇప్పుడు ఈ జ్యూస్ కూడా వేసేయాలి, లెమన్ జ్యూస్. పుదీనా, కొత్తిమీర, పెరుగు. ఈ పెరుగు కూడా బాగుంది, దేశీ ఫార్మ్స్ कर्ड. वो पता नहीं ऑनलाइन ऐसे लेकर आते हैं ना, तो पूरा वो हो जाता है. देखो क्या डाले मम्मी?
इसमें सारे साबुत गरम मसाले हैं। ओके मतलब ये कलर पत्थर का फूल की वजह से हाँ, पत्थर का फूल, इलायची, इलायची, दालचीनी, पेपर। काली मिर्च। हाँ, तो थोड़ा सा भी डालेंगे, ओके थोड़ा सा चावलों के साथ डालेंगे। हम्म, इसमें धनिया पुदीना दोनों मिक्स है। धनिया और पुदीना, हाँ, కొత్తిమీర పుదీనా. ఇంకా మంచిగా మిక్స్ చేసేయాలి. స్పూన్ తోటి కన్నా చేతితోటి మిక్స్ చేస్తే ఇంకా మంచిది. अच्छा से मिक्स करना। ఏయ్ अब इसमें तेल, तेल, प्याज फ्राई, प्याज, फ्राइड ऑनियंस और ऑयल. ऑयल डाल। ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మ్యారినేట్ చేసిన చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేయాలి, లేదంటే అట్లనే పెట్టి ఇంకా कुक कर देते हैं हमें अभी स्टोव पे रख देते हैं ना ऐसे नहीं। मिक्स करते हैं. नहीं, ये कच्चे गोश्त की बिरयानी है। हाँ वही अच्छा ओके ओके. चावल बना के फिर इसके ऊपर चावल इसके ऊपर चावल 70% कुक्ड. हाँ, अभी ये डालेंगे, तेल ना ये ऑनियन का ही। ఆనియన్ ఫ్రై చేసినాం కదా అదే ఆయిల్ వేసేయాలి మంచిగా. आप 1.5 किलो का बनाए तो कितना पैकेट लगता? मतलब 1 किलो यूज करते हैं। वन हाँ ఆయిల్. ఇది మ్యారినేట్ చేసినారు కదా, సో ఇట్లనే పొయ్యి మీద పెట్టేస్తారనమాట. ఫస్ట్ రైస్ కుక్ చేసి దీని మీద హాఫ్ కుక్డ్ రైస్ వేసేసి ఇంకా అట్లనే స్టవ్ మీద పెట్టేస్తారు. పచ్చిగా ఉన్న చికెన్ని సిమ్లో పెట్టి ఉడికిస్తారు అనమాట. ఇప్పుడు టేస్టింగ్ అనమాట. సో మిక్స్ మంచి మ్యారినేట్ చేసినాక మిక్స్ చేసి ఉప్పు కారం మళ్ళీ గరం మసాలా అవన్నీ టేస్ట్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఆనియన్స్ ఫ్రై. ఇప్పుడు వాటర్ రైస్ కోసం సాల్ట్ తగినంత వేసేసుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి. నింబు भी डालते हो मम्मी? नहीं, इसमें नहीं। పత్తర్ కా ఫూల్, साजीरा, షాహీ జీరా, ఇవన్నీ హోల్ గరం మసాలాస్ మీకు ఏవేవి ఇష్టమో అవన్నీ వేసేయాలి. ఇష్టం అని కాదు, బిర్యానీలో ఏవేవైతే వేస్తారో అవన్నీ కంపల్సరీ. బగారాకు, తేజ్పత్తా. ఇప్పుడు ఈ రైస్ క్లీన్ చేసి ఇది కుక్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ ఇది కుక్ అయ్యే వరకు ఎట్లయినా 15 minutes అయితే పడుతుంది. సో మంచిగా మ్యారినేట్ అయిపోతుంది చికెన్. వాటర్ అయితే పెట్టేసి మసలడానికి వస్తుంది వాటర్. ऑयल हो गया। నెయ్యి వాగి ఉన్నాయిలే. పిల్లలు ఫుల్ ఆకలి బిర్యానీ మ్యారినేట్ చేస్తుంటేనే ఆ స్మెల్ వచ్చేస్తుంది కదా, సో ఆకలి అని అడుగుతున్నారు పిల్లలు. 1 मिनट, धनिया पुदीना पहले नहीं डालते क्योंकि काला हो जाता है। లాస్ట్కి వేసేసిన రైస్.
कितना एक 50% कुक हुआ होगा मम्मी या कुक हो गया 70% कुक हो गया हाँ, और हाँ तवा पहले से रखना। ఇక్కడ తవా పెట్టేసినారు హీట్ అయింది ఇప్పుడు ఈ సో ఇప్పుడు చికెన్ కుక్ చేయలే కదా మ్యారినేట్ చేసిన చికెన్లో 70% కుక్ చేసిన రైస్ వేసేసి ఈ ప్రాసెస్ చాలా ఐ మీన్ తొందరగా చేయాలి ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కానీ రైస్ మెత్తగా అయిపోతుంది సో అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండాలి ఇది మసాలా మా అత్తమ్మ చేసిన స్పెషల్ మసాలా సో దీంతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ ధనియాలు అవన్నీ ఏమేయరు జస్ట్ చెప్పినాను కదా పెప్పర్ పత్తర్ కా ఫూల్ కబాబ్ చీనీ దాల్చీనీ కాలి మిర్చ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర అవి कितनी देर మమ్మీ एक आधा घंटा छोड़ देते ना ऐसे ही सिम पर ఇంకా సిమ్లో పెట్టి ఒక అర్ధ గంట అట్లనే వదిలేస్తే ఇక కింద చికెన్ మంచిగా దమ్కి అయిపోతుంది అనమాట సో నేనైతే వేరేలా చేస్తాను లైక్ కుక్ చేసి చేస్తాను చికెన్ అయితే 2 లేయర్స్ చికెన్ లేదంటే ఒకటే లేయర్ మధ్యలో చికెన్ అట్లా ఇస్తాను ఫస్ట్ మా అత్తమ్మ చికెన్ కింద లైక్ రా చికెన్ పచ్చి చికెన్ కింద ఐ మీన్ ఫస్ట్ బొగానలో వేసేసి లైక్ ఎందులో అయితే మ్యారినేట్ చేస్తామో అదే అట్లనే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసిన అనమాట ఒక 1 అవర్ దాకా మ్యారినేట్ అయింది చికెన్ 1.5 అవర్ దాకా అయిపోయింది మ్యారినేట్ సో జల్దీ కుక్ అయిపోయింది సిమ్లో ఉండి దాన్ని కుక్ చేయాలన్నమాట దమ్లో మంచి కుక్ అయిపోతుంది జ్యూసీ అయిపోతుంది అనమాట చికెన్ సో ఇప్పుడు ఒకటే కింద లేయర్ చికెన్ మళ్ళీ పైన అంతా రైస్ మధ్యలో రైస్ ఒక లేయర్ వేసి కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ రైస్ మళ్ళీ సేమ్ పై నుంచి లెమన్ జ్యూస్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇది కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా వేసేయాలన్నమాట बटर भी डाल सकते हैं బటర్ ఇష్టం ఇంకా అంతే ఇంకా సిమ్ ఫ్లేమ్ హైలో పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయాలి దాని తర్వాత మళ్ళీ సిమ్ చేసేయాలి ఇంకా 20 మినిట్స్ దాకా అట్లా సిమ్లో వదిలేసేయాలి 20 మినిట్స్ ఇప్పుడే అయిందనమాట సో దమ్లోకి పెట్టేసి ఇంకా మేము వచ్చేసినాం కూర్చోడానికి अच्छा वीडियो निकाल रही ना इसलिए रख दिया देखो देखते हैं अभी पापा ये वीडियो ఫుల్ ఆకలి అవుతుందంట ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు లక్కీ హాయ్ क्या कर रहे हो హాలిడే హోంవర్క్ సో ఇప్పుడైతే బిర్యానీ కంప్లీట్ అయిపోయింది పిల్లలు ఫుల్ ఆకలితో ఉన్నారు कोई कलर नहीं है इसमें ఏం కలర్ లేకుండా గ్రేవీ తోటే మనకి మంచి కలర్ వస్తుంది अब मोनिका मिक्स करो మ్మ్. ये नहीं बोतल आ మంచి స్మెల్ వస్తుంది नीचे लगा तो नहीं एक काम करो एक प्लेट ले लो लेग पीस निकालते रहो तो जो भी पीस आ रहे हैं निकाल लो नहीं तो टूटते रहेंगे निकालो
పిల్లలకు తినిపిస్తున్నాం. మా అత్తమ్మ లక్కీకి, నేనేమో రుద్దుకి. మా రుద్దు చిన్నోడు అయిపోయింది, తినిపియాలంట రుద్దుకి. So Yes. yummy. Guys, please subscribe to this channel. Please. ఫోన్ రख दो. पानी आ रहा, फुल पानी. वो मेली है. मुंह में फुल पानी आ रहा है कहते मम्मी. आपको ही खिला रही हो. సో ఇప్పుడైతే మా పిల్లలకి తినిపించేసి మేము పెట్టుకున్నాము. సో ఫస్ట్ బై. ఎప్పుడు చేసినా ఇదే టేస్ట్ వస్తుంది అనమాట. సో చాలా 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 యమ్మీ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా మస్తు నచ్చింది. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. మా అత్త మామ ఇద్దరు కలిసి డ్రాప్ చేస్తున్నారు కార్లో. बाय शुभम. మా లక్కీ ఇక్కడనే ఉంటున్నాడు మా అత్తమ్మ వాళ్ళ దగ్గర. హర్ బాత్ పే నెయ్యి. ఇప్పుడే మేము ఇంటికైతే వచ్చేసినాము. మేము అనుకున్నాం 2 AM వరకు గమ్మత్ ఉండాలి. ఇంకా కున్నాళ్ళకి ఇంకో 15 మినిట్స్ పడుతుంది. అంటే మా హస్బెండ్కి ఇంకో 15 మినిట్స్ పడుతుంది రావడానికి. అసలు ఎంత ఉబ్బరిస్తుంది. ఇంకా రాగానే ఫస్ట్ ఏసీ అయితే ఆన్ చేసేసినాను. నిన్న మంచిగా ఉండే వెదర్, ఏమైందో మళ్ళీ ఇవాళ ఇట్లా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఏసీ ఆన్ చేసినాను. సో ఏ రుద్దు కాలు చేతులు కడుక్కున్నాడు పక్కా. సో మేమైతే కంపల్సరీ అనమాట, ఇది ఒక హ్యాబిట్. ఇంటికి బయట నుంచి ఇంటికి వచ్చినాక కంపల్సరీ కాళ్ళు కడుక్కోవాలి. మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ బయటనే కొంచెం కిందనే క్లీన్ చేసుకుంటారు అనమాట కాలు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో తిరిగి వస్తారు, పిల్లలు ఉంటారు కదా ఇంట్లో. సో సేఫ్టీ ఫస్ట్. అందుకే మీరు కూడా ఇది పాటించండి. ఎక్కడికి వెళ్ళినా సరే కాలు చేతులు కడుక్కోవాలి ఇంటికి వచ్చినాక. మంచి హ్యాబిట్ అనమాట. అంతే. ఇంకా ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేసేస్తాను. లైక్ ఈ వీడియో వచ్చేసి నాకు తెలిసి ఒక 15 మినిట్స్ దాకా అవుతుండొచ్చు. ఏదో నేను నా వంతు నేను ట్రై చేస్తున్నాను వీక్లీ ఒక్కొక్క వీడియో పెట్టాలని చెప్పేసి. సో దట్ మీకు కూడా నా కోసం ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది కదా నేను ఎట్లా మా ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేస్తాము, మా ఫ్యామిలీ ఎవరు ఏంటి అనేది సో చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట. అంతే ఇంకా. సో రేపు వచ్చేసి ఫ్రైడే, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను. తెలియదు, ఇంకా చూడాలి. లాంగ్ వీడియో అయితే ఏం చేయం, రేపు చేస్తే షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను. చూడండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. అంతే. ఇంకా రుద్దు బాయ్. ఇంకా మా రుద్దు రాగానే పీసీలో కూర్చున్నాడు మార్నింగ్ నుంచి. ఇంకా మొత్తం టీవీ, కొంచెంసేపు ఫోన్ అట్లా ఉండే. ఇప్పుడు కొద్దిసేపు వెంట పడితే అప్పుడు హోంవర్క్ రాసుకున్నాడు. విన్నాడు గైస్, అస్సలు నా మాటనే విన్నాడు. మీ పిల్లలు కూడా ఇట్లనే ఉంటారా నాకు కమెంట్ చేయండి. ఎంత చెప్పినా అయినాడు. పెద్దోడు అవుతున్నావు, నువ్వు ఇట్లుంటే ఆబ్వియస్గా చిన్నపిల్లలు కూడా సేమ్ వాళ్ళలాగానే తయారవుతారు కదా అని నా భయం అనమాట. సో దేవుడి దయ వల్ల మంచిగా అయిపోవాలి. మంచోడు చాలా, బట్ కొంచెం జిద్ ఎక్కువ అనమాట. చెప్పిన మాట వినడు. సో పిల్లలందరూ ఇట్లనే ఉంటారు అనుకుంటా. ఇంకా అంతే. ఇంకా వీడియోకి వస్తే చలో మరి బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఓకేనా? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.